ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో రోజెస్ కొమ్మలతో ఎట్లా ప్రాపగేట్ చేయాలో చూపిస్తా అండి. అండ్ అట్లానే రోజెస్ బాగా రావాలంటే నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తానో కూడా చెప్తాను. ఇవన్నీ కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ అట్లానే గార్డెన్‌లో కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. గార్డెన్ ఉంటే మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా! లైక్ ప్రూనింగ్ ఉంటుంది. లేకపోతే చెట్లు పడిపోతే అవి కట్టడము అలాంటి పనులన్నీ ఉంటాయి. అయితే ఈరోజు నేను ఏమేం పనులు చేశానో అవన్నీ కూడా చూపించేస్తా. ముందుగా రోజ్ స్టెమ్స్‌తో ప్రాపగేషన్ ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం గార్డెన్ సాయిల్ అట్లానే ఇసక 1 పార్ట్ తీసుకున్నానండి. సో, ఇది కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోండి. అయితే మనకి నీమ్ ఆయిల్ అట్లానే పసుపు కూడా అవసరం పడుతుందనమాట. ఎందుకంటే దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటుందండి. మనం స్టెమ్స్ అనేది కట్ చేస్తాం కదా రోజెస్‌కి. సో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందనమాట రోజెస్‌కి. అందుకనే మనం కట్ చేసిన పార్ట్‌లో మనం పైన టాప్ లేయర్ ఉంటుంది కదా! ఆ టాప్ లేయర్‌లో మనం ఈ మిక్స్చర్ అయితే పెడతామనమాట. అండ్ మనం తీసుకున్న మిక్స్చర్ వచ్చి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా హోల్స్ ఉన్న ఒక పాట్‌లో అయితే వేసుకోవాలి. మనకి హోల్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. హోల్స్ దీనికే కాదు, మనం ఏ చెట్టు పెట్టినా కూడా హోల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోండి రోజెస్‌కి మెయిన్‌గా. ఎందుకంటే వాటర్ అనేది ఎప్పుడు రూట్స్ రాట్ అవ్వకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మనం ఎక్కువ హోల్స్ ఉన్న పాట్ మాత్రమే తీసుకోవాలనమాట. సో, ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకొని మనం పాట్స్‌నైతే ఇప్పుడు ఫిల్ చేసేసుకుందాము. సో, ఇసకెందుకు నేను యూజ్ చేశాను అంటే, ఇసుకలో రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అవుతుందండి. అండ్ వాటర్ కూడా ఎక్సెస్ అయితే తొందరగా బయటకైతే వచ్చేస్తుందనమాట ఇసుక కలపటం వల్ల. సో, అందువల్లే ఇసుక అనేది యూజ్ చేస్తాము ఎప్పుడైనా కానీ. అండ్ మనం ఇసుక వేసిన తర్వాత, ఇసుక, మట్టి వేసిన తర్వాత వాటర్‌తో అయితే ఒక్కసారి మొత్తం పాట్‌నంతా తడిపేసేయండి. ఇది ఎందుకు చేయాలి అంటే, మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉందనుకోండి, దానివల్ల పోతుందనమాట. సో, నెక్స్ట్ మనం తీసుకున్న స్టెమ్స్ చక్కగా ఇట్లాగా కింద 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేయండి. ఎందుకు 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేయాలి అంటే, మనకి పైన, కింద 45 డిగ్రీస్ కట్ చేస్తే మనకి రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అవుతుంది. పైన ఎందుకు 45 డిగ్రీస్ కట్ చేస్తామంటే, మనకి పైన ఎప్పుడైనా రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ నిలిచిపోయి మనకి ఎండు తెగులొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. అందుకని మనం ఎప్పుడైనా కానీ రోజ్ ప్రూనింగ్ చేసినప్పుడు కూడా 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేసుకోండి పైన, కింద కూడా. సో, దీనివల్ల ఏంటంటే మనకి రూట్స్ రాట్స్ అనేవి రావు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అటాక్ అనేది తక్కువవుతుంది. సో, ఇట్లాగా మనం కొమ్మలైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. లీవ్స్ అన్నీ తీసేసి. తర్వాత దీన్ని మనం అలోవెరా ఉంటుంది కదా! తెలుగులో కలబంద అంటారండి. యాక్చువల్‌గా దీంట్లో గ్రోత్ హార్మోన్స్ ఎక్కువుంటాయి గాబట్టి, మంచిగా రూట్స్ డెవలప్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే దీన్ని నేచురల్ రూటింగ్ హార్మోన్ అని కూడా అంటారు. మనం ఈ ప్లాంటే కాదండి, ఏ ప్లాంట్‌కైనా మనం ఈ కలబంద యూజ్ చేసుకొని మనం రూట్స్ అనేవి బాగా ఫార్మ్ అవ్వాలి అంటే నేచురల్ రూటింగ్ హార్మోన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మనం అలోవెరాలో డిప్ చేసి అన్ని కొమ్మల్ని ఇలా పెట్టేసుకొని మనం ఒక షేడీ ప్లేస్‌లో పెట్టేసుకోవచ్చండి. సో, షేడీ ప్లేస్‌లో పెట్టుకున్న ఒక మనకి 20 డేస్‌కి అట్లాగా రూట్స్ అనేవి డెవలప్ అవుతుంది. మీకు ఎంత లావు కొమ్ముంటే అంత లావు కొమ్మయితే తీసుకోండి. నాకైతే దొరకలేదు. లావు కొమ్మలు ఎంత బాగా హార్డ్‌గా ఉంటే మనకి అంత ఎక్కువ ఫాస్ట్‌గా రూట్స్ అనేవి డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. అండ్ సక్సెస్ రేట్ కూడా బావుంటుంది. సో, అందుకని కొంచెం మీరు హార్డ్ స్టెమ్సే తీసుకోండి. సో, ఫైనల్‌గా అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్చర్ పెట్టుకున్నాం కదా! నీమ్ ఆయిల్ ప్లస్ పసుపు అది పైన టాప్ లేయర్‌కి ఇట్లాగా పెట్టేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఇంకా షేడీ ప్లేస్‌లో పెట్టేసుకొని మీకు ఎప్పుడైతే టాప్ సాయిల్ వెట్‌గా లేదో అప్పుడు వాటరింగ్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ నాకు గార్డెన్‌లో కొన్నైతే పనులున్నాయండి. సో, రోజెస్ చూస్తున్నారు కదా! రోజ్ మొక్కలకి భలే రోజెస్ వస్తున్నాయి. నేనెప్పుడు కూడా ఎక్కువ నాటు గులాబీలే తీసుకుంటూ ఉంటానండి. హైబ్రిడ్ చాలా రేర్‌గా తీసుకుంటాను. గార్డెన్ పెట్టిన కొత్తల్లో ఎక్కువ హైబ్రిడే తీసుకునేదాన్నండి. తర్వాత అర్థమైంది దానివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, అవి మనం పెంచగలమా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ఇంకా నాటు గులాబీలకి షిఫ్ట్ అయిపోయాను. గులాబీలు కూడా ఎక్కువే తీసుకున్నానండి స్టార్టింగ్‌లో. నాకు అవి ఇవి పెంచిన తర్వాత ఓకే, మనం నాటు గులాబీలు కొంచెం ఈజీగా పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్లస్ పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి కదా! కంపారిటివ్‌లీ హైబ్రిడ్ కంటే కూడా. అందుకని ఇంకా నాటు గులాబీలయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా అవే యూజ్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, దేనికైనా నాటు గులాబీలకైనా, హైబ్రిడ్‌కైనా మనం 15 డేస్‌కొకసారి ఈ రొటీన్ అయితే ఫాలో అయిపోవాలి. మనకి ఎండుటాకులు, ఎండు కొమ్మలు ఏమైనా ఉంటే అన్నీ కూడా ప్రూన్ చేసేయండి.
ముఖ్యంగా రోజెస్‌కి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం ఎప్పుడు కూడా రోజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం ఆ స్టెమ్‌నయితే క్లియర్ చేసేసుకోవాలి. అప్పుడే మనకక్కడి నుంచి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ పువ్వులనేది వస్తాయన్నమాట. మనం అలా వదిలేసామనుకోండి అది ఎండిపోయి అంతా గూడా అలానే ఉండిపోతది. అక్కడి నుంచి ఇంకా బ్రాంచ్ అనేది ఏమి స్టార్ట్ అవ్వదు. దానివల్ల ఇంకా రోజెస్ కూడా డెవలప్ అవ్వదనమాట. సో, ఇదొక ట్రిక్ అండి. పువ్వులు ఎక్కువ రావాలి అంటే మనం ఎక్కువ ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి రోసెస్‌కి ఎక్కువ ఎండు తెగులు ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఎండు తెగులు ప్రాబ్లమ్ అంటే కొమ్మ ఎండిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుందనమాట. ఫస్ట్ టాప్ లేయర్ నుంచి అట్లా ఎండిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని ప్రూన్ చేసేసుకోవాలి. కింద వరకు ప్రూన్ చేసేసుకుంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది రిమైనింగ్ కొమ్మలకి. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీకు చూపిద్దామని చెప్పి నేను అట్లనే ఉంచాను. మీకు బ్యాక్ అబ్జర్వ్ చేస్తే ఎండు తెగులు ప్రాబ్లమ్ వచ్చి అదంతా కూడా ఎండిపోయి ఉంది. అది నేను తీసేయాలండి. సో, కొంచెం హార్డ్‌గా ఉందనమాట. కొంచెం నేనది టైమ్ స్పెండ్ చేసి తర్వాత తీద్దామని చెప్పి అట్లానే ఉంచాను. సో, నెక్స్ట్ మనం మట్టినంతా కూడా లూజ్ చేసుకున్న తర్వాత మనం ఈ పౌడర్‌నైతే ఇస్తాను. ఏ పౌడర్ అంటే నేను మీషోలో ఒక 5 టైప్స్ ఆఫ్ పౌడర్స్ తెప్పించుకున్నానండి. నీమ్ పౌడరు, బోన్ మీల్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్ అండ్ అట్లనే డీఏపీ, ఆర్గానిక్ డీఏపీ అండి. అండ్ లాస్ట్ మస్టర్డ్ కేకు. సో, ఈ మిక్స్చర్స్ అన్నీ తెప్పించుకొని నేనైతే కలుపుకొని పెట్టుకుంటాను. దీంట్లో డీఏపీ అట్లానే మస్టర్డ్ కేక్ అయితే ఏమీ కలపనండి. ఓన్లీ ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్ అండ్ అట్లానే నీమ్ కేక్ పౌడర్ ఈ 3 మాత్రమే కలిపేసేసి ఇట్లాగా చెట్లకి ఇచ్చేస్తా అనమాట 15 డేస్‌కొకసారి. దీనివల్ల ఏంటంటే మనకి లీవ్స్ అనేది బ్రైట్‌గా ఉంటుంది. అట్లానే బలం బాగా ఉండి పువ్వులవనేవి బాగా వస్తాయన్నమాట. డీఏపీ మస్టర్డ్ కేక్ మరీ నీడ్ అయితేనే ఇస్తాను. లేకపోతే ఇవ్వనండి. ఎందుకంటే కొంచెం హెల్తీగానే గ్రో అవుతున్నాయి. ఊరికే మళ్ళా ఎందుకివ్వడం అని చెప్పి నేను ఓన్లీ ఆ 3 మాత్రమే ఇస్తాను. మనకి ఎక్కువ ఆకుముడత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. దానివల్ల మనకి రోజెస్ కూడా మనకి ముడుచుకుపోయినట్టు అయిపోతది. బ్లాక్ అయిపోతూ ఉంటుందనమాట. సో, నీమ్ పౌడర్ ఎయడం వల్ల మనకేదన్నా లోపల ఇష్యూస్ ఉంటే మట్టి లోపల అవి కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి ఇంక మట్టిలో ఇచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇదండి రోజెస్ గురించి. నెక్స్ట్ నా దగ్గర మధుమాలతి ఉంది కదా! సింగిల్ పెటల్. సో, సింగిల్ పెటల్ మధుమాలతి మొన్నటి వరకు బాగా బ్లూమ్ అయ్యి ఇప్పుడంతా కూడా రాలిపోయే స్టేజ్‌కొచ్చేసింది. సో, మార్నింగ్ లేసి చక్కగా అన్నీ కూడా ఇట్లాగా పువ్వులన్నీ రాల్చేస్తే ఈజీగా అయిపోతుంది గదా పనని చెప్పి, లేదంటే అలా ఒక్కొక్క పువ్వు పడిపోతూ ఉంటుందండి. సో, గార్డెన్ పద్దాక ఊడ్చుకోవాల్సిన సిచ్యువేషనొస్తది. సో, అందుకని మార్నింగ్ మెయిడ్ రాకముందే నేను ఇట్లాగా మొత్తం గూడా ఇట్లాగా కదిపేస్తా అనమాట. మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రూనింగ్ ఎంత ఇంపార్టెంటో ఎండుటాకులు తీయటం కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఎండుటాకులు స్పైడర్ ప్లాంట్స్ ఉంటాయి గదా మనకి. సో, వాటికి ఇట్లాగా ఎడ్జెస్‌లో మనకి ఇలా అయిపోతూ ఉంటుందనమాట. ఎండిపోతూ ఉంటుందనమాట. సో, అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకొని ఇలా అయితే నీట్‌గా పెట్టుకుంటా అండి. నా దగ్గర ఆల్మోస్ట్ 8 ప్లాంట్స్ వరకు ఉన్నాయి స్పైడర్ ప్లాంట్స్. సో, అన్నిటికి ఇది రొటీన్ అయితే ఫాలో అయిపోతా. ఫస్ట్ గార్డెన్ ఎంటర్ అవుతుండగానే రైట్‌లో ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ కింద కాంక్రీట్ ఉందని మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇది చూస్తుంటే నాకు చాలా చిరాకుగా ఉందండి. చాలా రోజుల నుంచి దీన్ని క్లియర్ చేద్దాము అనుకుంటున్నాను. బట్ ఏదో ఒక పని వల్ల సరిపోతుంది. సో, ఈరోజు ఎట్లా అయినా దానికి ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి పనైతే స్టార్ట్ చేసేసా. సో, గార్డెన్ అన్నాక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. సో, మనకి కనిపించదు ఆ పనులన్నీ గూడా. ప్రతీదీ మనం గార్డెనర్‌ని పిలిపించి వాళ్ళతో చేయించలేమనమాట. సో, కొన్ని కొన్ని పనులు మనం కూడా చేయాల్సొస్తది. అండ్ మోర్ ఓవర్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను కొన్ని పనులు నేను ఓన్‌గానే చేసుకుంటాను. నాకు మట్టిలో ఆ చేయి పెడితే నాకు మంచిగా అది థెరపెటిక్‌గా ఉంటుంది. స్ట్రెస్ రిలీవర్‌గా కూడా ఉంటుందనమాట. మార్నింగ్ లెగిసి హాఫ్ ఎన్ అవర్ గార్డెన్ పనులు చేస్తే మనకసలు స్ట్రెస్సే ఉండదండి. అంత బావుంటుంది. సో, నేను అట్లాగా గడ్డంతా రిమూవ్ చేసేసా. యాక్చువల్‌గా బార్డర్‌లో వేయించానండి గడ్డి. అదేమైందంటే ఎండిపోయిందనమాట. సో, ఇక్కడ చూసారా వేరుపురుగంటారు దీన్ని. సో, వేరుపురుగయితే ఒకటి కనిపిచ్చింది. మొన్న అదే ప్లేస్‌లో నేనొక మొక్క పెట్టానండి టెకోమా. సో, అది చనిపోయిందనమాట. ఎందుకు చనిపోయిందా అని అనుకుంటే ఇప్పుడు అర్థమైంది దానివల్ల చనిపోయిందని చెప్పి. దాన్ని వేరుపురుగంటారు. అది ఏంటంటే మొక్కని రూట్స్ అన్నీ కూడా అవి ఆటోమేటిక్‌గా 1 డేలో అంతా మొక్క ఎండిపోయి
చనిపోతూ ఉంటుందనమాట. అది చాలా డేంజరు. అది మల్టిప్లై అయిపోతూ ఉంటుంది మనం గనక చూసుకోపోతే. అది ఎప్పుడు ఎలా వస్తుందంటే, మనం కొత్త మొక్కలు పెడుతూ ఉంటాం గదా! అక్కడ చాలా మొక్కలుంటాయి గదండీ! ఆ మట్టిలో రావచ్చు. సో, మన ఇంట్లో అయితే రాదు అంత తొందరగా. సో, ఎప్పుడైనా కొత్త మొక్కలు పెట్టినప్పుడే ఆ ఇష్యూ వస్తుంది. సో, ఇక్కడ నేను ఇంకో అలమంద చెట్టు ఒకటి తెచ్చిపెట్టాను. సో, అలమంద చెట్టు గూడా కొంచెం మెయింటెనెన్స్ చేయాలండి. చూస్తున్నారు కదా! దానికి కర్ర ఏం పెట్టలేదు. అది కొంచెం వంగిపోయి అట్లాగా పడిపోతుందనమాట. సో, ఫస్ట్ అయితే మట్టినంతటిని కూడా లెవెలింగ్ చేసేసాను. లెవెలింగ్ అంటే మనకి కొన్ని చోట్ల అప్పుంది, కొన్ని చోట్ల డౌన్ ఉందనమాట. సో, అంతా గూడా బాక్స్ అంతా గూడా మొత్తం లెవెల్ చేసేసి ఇప్పుడైతే నీట్‌గా అయితే చేసేస్తున్నా అనమాట. అండ్ అట్లనే ఇక్కడ ద్రాక్ష మొక్క గూడా పెట్టానండి. ద్రాక్ష మొక్కకు కూడా నేను వాల్‌కి కొన్ని మేకులైతే కొట్టిచ్చాను. ఆ మేకులకి నేను యాక్చువల్‌గా వైరైతే కట్టించాలి. బట్ అస్సలు టైం కుదరట్లేదు. కట్టేవాళ్ళు ఎవరు లేక నేనైతే కట్టించలేదు. సో, దానికి తీగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి దానికి ఎటు అల్లుకోవాలో తెలియట్లేదు. సర్లే అని చెప్పి నేను కొంచెం కర్ర ఒకటి గుచ్చి దానికి కొంచెం థ్రెడ్ అది కట్టేస్తే కొంచెం వరకైనా పాకుతుంది కదా అన్న ఉద్దేశంతో థ్రెడ్ కట్టుకున్నాను. నెక్స్ట్ చూసినట్టయితే అలమంద మనకి ఇలాగ పడిపోతుందండి. మొక్క మనం స్టార్టింగ్‌లోనే దాన్ని కంట్రోల్ చేయాలి. మనకి వంకర టింకరగా పెరగకుండా చూసుకోవాలనమాట. సో, మనం చిన్నగా ఉన్నప్పుడే మనకి దానికి సపోర్ట్ ఇచ్చి మంచిగా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటే మనకది బాగా పెరుగుతుంది. మనం అలా కనుక వదిలేసామనుకోండి ఆ పిచ్చి కొమ్మల్లాగా ఇట్లాగా సెపరేట్ అయిపోయి పిచ్చి పిచ్చిగా పెరుగుతుందనమాట. కొంచెం మనకి హార్డ్‌గా అయిపోయిన తర్వాత స్టెమ్ దాన్ని మనం కంట్రోల్ కూడా చేయలేము. అట్లాగే వంకరగా ఉంటుంది. సో, అందుకని మొక్కలు మనం తెచ్చుకున్న కొత్తల్లోనే చక్కగా దానికొక సపోర్ట్ ఇచ్చి ఇట్లాగా కర్రలైతే కట్టేసుకోండి. లేకపోతే గార్డెన్ కూడా చూడటానికి అందంగా ఉండదండి దీనివల్ల. అట్లనే మనకి వర్షాలు పడినప్పుడు గూడా వంకరగా ఉంటే మనకి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకనే దానికి కర్ర పెట్టి మనం ఇలా కట్టుకుంటే గనక ఆ సపోర్ట్‌కి అట్లానే ఉంటుందనమాట. వర్షాలు ఎంత పెద్దయి పడినా కూడా మనకి ఏం పడకుండా ఉంటుంది. ముఖ్యంగా టమాటా చెట్లకి అస్సలు కట్టకుండా ఉండకండి. టమాటా చెట్లయితే మొత్తంగా మీరు స్టార్టింగ్‌లోనే కర్ర కట్టేసుకోండి సపోర్ట్. లేకపోతే కాయలన్నీ పడిపోతాయి. చెట్టు గూడా ఈజీగా పడిపోతుందండి టమాటా చెట్టు. సో, నెక్స్ట్ ఇంకా గ్రేప్‌కి ఇందాక చెప్పా గదా! కొంచెం తాడు కట్టి కొంచెం వరకు నేను అల్లిస్తే తర్వాత థ్రెడ్ గానీ, వైర్ కానీ కట్టుకోవచ్చని చెప్పి సో, ప్రెజెంట్ వరకైతే ఒక కర్ర గుచ్చేసేసి, ఒక థ్రెడ్‌నైతే అరేంజ్ చేసేసి వదిలేసాననమాట. చూస్తున్నారు కదా! గార్డెన్ ఉంటే ఇట్లాంటి పనులైతే ఉంటాయండి. మనం ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా పెట్టుకుంటేనే దాని వాల్యూ ఉంటుంది. సో, నేనైతే ఎప్పటికప్పుడు ఇట్లాగా ఏదో ఒకటి మెయింటెనెన్స్ పనులు చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా బాగా ఎక్కువ పనుంది అంటే గనక గార్డెనర్‌ని పిలిపించి చేయిస్తూ ఉంటానని. మాక్సిమమ్‌గా నేనే చేసుకుంటాననమాట. ఇంకా కొన్ని కొన్ని పెద్ద చెట్లు అవి మన వల్ల కాదు కాబట్టి, ఇంకా వాళ్ళనైతే పిలిపిస్తా. అండ్ కొంచెం చిన్న పార్ట్ లాన్ కూడా ఉంది గాబట్టి, అది గూడా కట్ చేయటం మన వల్ల కాదు కాబట్టి, అప్పుడైతే పిలిపిస్తూ ఉంటాననమాట. సో, ఇట్లాగా గ్రేప్స్‌నైతే ఒక తీగకి వేసేసి ప్రెజెంట్ వరకు అల్లుకోవడానికి దానికి సపోర్ట్ అయితే ఇచ్చాను. అండ్ మనకి కర్రలు ఇట్లాగా గుచ్చేసుకొని ఎప్పటికప్పుడు మీరు కట్టేసుకుంటే మనకి స్టెమ్ హార్డ్ అవ్వకముందే మనకి స్ట్రెయిట్‌గా ఉందనుకోండి, చెట్టు కూడా నీట్‌గా పెరుగుతదనమాట. యాక్చువల్‌గా ఇదే రోలో నేను 2 అలమంద చెట్లు పెట్టానండి. 2 అయితే కట్టేసా. నెక్స్ట్ కమింగ్ ఇంకా బంతి నారైతే కొంచెం పోసుకున్నాను. సో, మనకి దేవుడికి పెట్టిన తర్వాత పువ్వులవన్నీ కూడా ఎండలో పెట్టేసేసి కొన్ని రోజులకి అవి విత్తనాలయిపోతాయి గదా! ఆ విత్తనాలు కనుక మనం చల్లేసుకొని మట్టి కప్పేస్తే మనకి ఇలాగా నారైతే వచ్చేస్తుందండి. కొంచెం హైట్ అయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవడమే. మనం వేరుతో పాటు తీసి అప్పుడు మనం వేరే చోట పెట్టేసుకోవాలి. మనం పైన పైన లాగొద్దండి. రూట్ డిస్టర్బ్ అయితే మళ్ళీ ప్లాంట్ గ్రో అవ్వదనమాట. అండ్ అట్లానే మనం వెజిటబుల్స్ గ్రో చేసేటప్పుడు ఎక్కువ పురుగులు అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బంతినార్లు అక్కడక్కడ పెట్టుకున్నారనుకోండి పురుగులనేవి తగ్గుతాయన్నమాట. బంతి పూలతో నిండిపోతది నెక్స్ట్ కమింగ్ వింటర్ సీజన్‌కి. సో, వింటర్ సీజన్‌లో మనకి బాగా వస్తాయి గదా! దసరా నుంచి స్టార్ట్ అయ్యి ఇంక ఇప్పటి నుంచి పువ్వులైతే వస్తాయి బంతి పూలు. సో, లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి నేను నారు పోసుకొని పెట్టుకున్నానండి. మంచిగా బ్లూమ్ అయింది. సో, మనం పద్దాక మొక్కలు కూడా కొనలేం గదా! మన దగ్గర ఉన్న వాటితోనే మనం గార్డెన్ అనేది బ్యూటిఫుల్‌గా చేసుకోవాలి. పద్దాక మొక్కలు కొనాలంటే కూడా అవ్వదు కదండీ! మీలో కొంతమందికి మా దగ్గర ప్లేస్ లేదు. అందుకనే పెంచుకోలేకపోతున్నాము అంటే, మీరు పాట్స్‌లో కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని చక్కగా బాల్కనీస్‌లో వాటిల్లో కూడా గ్రో చేసుకోవచ్చనమాట. సో, మనం పెంచాలి అన్న ఇంటెన్షన్ అయితే ఉండాలంతే. మనం ఎక్కడైనా కూడా పెంచుకోవచ్చనమాట. చిన్న చిన్న పాట్స్‌లో కూడా వండర్స్ చేస్తున్నారండి. నేను కొన్ని ఛానెల్స్ చూస్తున్నాను.
మనం కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే మన ఇంట్లోనే మనం ఓన్ ఫుడ్ గ్రో చేసుకోవచ్చు. అండ్ మనం ఆ గ్రో చేసే ప్రాసెస్‌లో మనం చాలా తెలుసుకుంటాము. అండ్ మనకి ఆ ప్రాసెస్ కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఇంకా ఇంకా చేయాలన్న ఇంటెన్షన్ అయితే వస్తుంది. ఇంతకుముందు పాతింట్లో చిన్న బాల్కనీ ఉండేదండి. అక్కడ కూడా నేను టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఇట్లాంటివైతే గ్రో చేశాననమాట. ఇంట్లో దొరికే వాటితోనే గ్రో చేసేదాన్ని. అప్పుడు మట్టి ఎలా కలుపుకోవాలో గూడా తెలీదండి. నార్మల్ సాయిల్, గార్డెన్ సాయిల్‌తోనే గ్రో చేశాను. అప్పుడు వచ్చే హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా మీ ఇంట్లో వెజిటబుల్స్ గ్రో చేయడం స్టార్ట్ చేయండి. గ్రో యూర్ ఓన్ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. ఇవాల్టికి ఇదేనండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. చూసారు కదా! ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇట్లా ఉంది.